యాక్చువల్‌గా ఈ క్యాన్సర్ అనేది ఏ ఏజ్‌లో ఎక్కువగా చూస్తారు? అంటే రీజన్స్. ఓకే. అండ్ యూజువల్లీ క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము ఇంతకుముందు. అంటే అవును. 60, 70 ఏళ్లలో హ్మ్. క్యాన్సర్ అంటే ఓహో! వాళ్ళలో వచ్చిందా? ఓహ్! క్యాన్సర్ వల్ల చనిపోయారా? అనేది ఎక్కడో మూలలో వినేవాళ్ళం. అవును. ఇప్పుడు అలా కాకుండా క్యాన్సర్ ట్రెండ్ అనేది యంగర్ ఏజెస్‌లో మూవ్ అవుతుందండి. 40లో, 50 ఇయర్స్‌లో చూస్తున్నాం. ఈ రీసెంట్ 30 ఇయర్స్‌లో కూడా వచ్చేస్తుందనమాట. అంటే ఈ క్యాన్సర్ అనేది పలానా ఏజ్‌లో వస్తుందని చెప్పడానికి లేదు కూడా. కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్‌గా ఆహ్, అంటే యంగ్‌స్టర్స్‌లో వస్తుందనమాట. కొంతమంది పిల్లల్లో వస్తుంది. అంటే కొన్ని కొన్ని లుకీమియా చూసుకుంటే చాలా వరకు పిల్లల్లో వస్తూ ఉంటది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటాం. చిన్న పిల్లల్లో వస్తుంది. కాకపోతే చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు అలాంటి ట్రీట్మెంట్. కొన్ని బోన్ క్యాన్సర్స్ ఉంటాయి. ఆస్టియోసార్కోమా ఇలాంటి క్యాన్సర్స్ 10-20 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కొన్ని క్యాన్సర్స్ అంటాం సెమినోమా ఇలాంటివి ఏమన్నా బినైన్ ఓవేరియన్ ట్యూమర్స్ కొన్ని మాత్రం ఒక 40-50 ఇయర్స్లో చూస్తుంటాం. సర్వైకల్ క్యాన్సర్ 50-60, బ్రెస్ట్ క్యాన్సర్ 50-60 ఇయర్స్, కోలాన్ క్యాన్సర్ అగైన్ మోర్ దాన్ 50 ఆర్ 60 ఇయర్స్. కొన్ని స్టొమక్ క్యాన్సర్ ఆల్సో ఎల్డర్లీ అనమాట పెద్దవాళ్ళలో. లంగ్ క్యాన్సర్ ఇవన్నీ పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్. కానీ లింఫోమాస్ కొంతమందిలో యంగ్ ఏజ్లో కూడా చూస్తాం. హాడ్జ్కిన్ లింఫోమాస్ ఇవన్నీ కొంతమందిలో యంగ్ ఏజ్లోనే చూస్తూ ఉంటాం. అంటే ఆ లక్షణమే అలాగే ఉంటాయమ్మా. క్యాన్సర్ అనేది ఆ ఏజ్‌కి స్పెసిఫిక్‌గా అలాగా ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. కాకపోతే ఇప్పుడు మనం ఉండే అలవాట్ల వల్ల, పెద్దవాళ్ళలో కాకుండా ఈవెన్ యంగర్ ఏజెస్‌లో అవును. చూస్తున్నాం. వెస్టర్న్ డైట్స్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం ఎర్లీగానే వచ్చే అవకాశాలుంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్క్రీనింగ్ అనేది అంటే మనం టెస్టులు చేయించుకుంటున్న వల్ల చాలా వరకు త్వరగానే బయటపడుతున్నాయి. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న స్మాల్ ఏమైనా దగ్గొచ్చింది అంటే, ఈ రోజుల్లో డాక్టర్స్ చాలామంది చెస్ట్ ఎక్స్‌రే రాస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీటీ స్కాన్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ చేస్తున్నారు. సీటీ స్కాన్ అనేది చాలా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది లంగ్ క్యాన్సర్ ఏమన్నా ఉంటే ఎక్స్‌రే ఓకే. కంటే. ఓకే. స్మాల్ ఏమన్నా గడ్డలాగా అనిపించినా అది ఈజీగా ఏదో పలానా అది క్యాన్సర్‌లా కనిపిస్తుంది అనేగా రిపోర్టింగ్ ఇస్తారనమాట. సో, డయాగ్నోస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఎక్కువ మంది డయాగ్నోస్టిక్స్‌కి వెళ్తున్నారు. అవగాహన పెరుగుతుంది. అండ్ ఆల్సో పాపులేషన్ పెరుగుతుంది. అవును. సో, ఇవన్నీ కారణాల వల్ల మనకి సొసైటీలో క్యాన్సర్ అనేది ఎక్కువ పెరుగుతుందనేగా అనిపిస్తుంది కూడా. అవును. ఎందుకంటే గతంలో అంతకుముందు క్యాన్సర్ పేషెంట్ అంటే చాలా ఎక్కడో ఒకళ్ళకి క్యాన్సర్ అని అవును. తెలిసేది. హ్మ్. ఇప్పుడు అలా లేదు. ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 10 మంది క్యాన్సర్ పేషెంట్‌లే. అది ఏ రకమైన క్యాన్సర్ అయినా ఇప్పుడు ఉండొచ్చు. మన ఫ్యామిలీ దగ్గరికొచ్చేస్తున్నాయండి. అంతే. ఇంతకుముందు ఎక్కడో తెలిసిన వాళ్ళలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ దూరంలో ఉండేది. ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌లోనే చూస్తున్నాం. ఫ్యామిలీలో ఒకళ్ళకి యాహ్! ఖచ్చితంగా యాహ్! క్యాన్సర్ అనేది ఉన్నట్టే తెలుస్తుంది ప్రతి అవును. ఒక్కరికి. ఇన్ కేస్ ఇప్పుడు మీరన్న ఇన్ని రకాల క్యాన్సర్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ అని చెప్తున్నారు. అవును. అవి మనం గుర్తించడం ఎలా? ఇప్పుడు మామూలుగా అందరూ యాక్టివ్‌గానే ఉంటారు. యాహ్! అదొక క్యాన్సర్ అన్న పదం ఏంటంటే దానివల్ల పెయిన్ వస్తేనో, లేకపోతే ఏదైనా మన బాడీలో చేంజెస్ వస్తేనే గాని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళం. వెళ్ళం. నార్మల్‌గా ఉన్న పర్సన్స్‌లో క్యాన్సర్ ఉన్నా మాకు తెలీదు. తెలీదు. ఇన్ కేస్ నార్మల్ పర్సన్స్ వాళ్ళ బాడీలో చేంజెస్ ఏవేవి గుర్తించి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారు? మంచి క్వెషన్ అండి. ఎందుకంటే నిర్లక్ష్యం అనేది చేయకూడదండి. మనకి అవగాహన ఉండి నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళు తప్పయిపోతుందది. అవును. ఎందుకంటే మిస్టేక్‌కి స్కోప్ ఉంటుంది గానీ, నెగ్లిజెన్స్‌కి ఉండకూడదు అవును. స్కోప్. ఎందుకంటే భయం ఉంటది. ఎందుకంటే ఎవరైనా కానీ అది మనకి క్యాన్సర్‌గా అని డిటెక్ట్ అవుతుందనే భయం ఉంటది చాలా మందిలో. దానివల్ల నెగ్లెక్ట్ చేసేస్తారు. సపోజ్ టిపికల్‌గా రొమ్ము క్యాన్సర్ అండి. అది బయటికి వాళ్ళకి గడ్డలా కనిపిస్తూ ఉంటది స్నానం చేసేటప్పుడు. కానీ బాగా తెలుస్తూ ఉంటుంటది. 3, 4 మంత్స్ నుంచి మా దగ్గర పేషెంట్స్ కొంతమంది వస్తూ ఉంటారు. "ఎప్పటి నుంచి ఉందమ్మా?" అంటే నాకు కొంతమందయితే నాకు సంవత్సరం నుంచి తెలుస్తుంది సార్. ఏదో గెడ్డ అనుకున్నాను అంటారు. అది చాలా తప్పు. హ్మ్. ఏదో గెడ్డ అనేది ఎప్పుడు అనుకోకూడదండి. బాడీలో ఎప్పుడు కానీ ఏ గెడ్డ గాని కొత్తగా గాని డెవలప్ అయితే అంటే మనకి తెలిస్తే అంటే ఉన్న వాళ్ళకి ఎవరికన్నా పై చెయ్యి మీద కానీ ఎక్కడన్నా రొమ్ములో కానీ వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుంటే మాత్రం వెంటనే వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాలి. అది క్యాన్సర్ గెడ్డ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్. నార్మల్ గెడ్డ అయితే మంచిదే. బట్ అవును. నిర్లక్ష్యం చేసుకోకుండా పలానా గెడ్డ క్యాన్సర్ గెడ్డ కాదు అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే ఏ గెడ్డ గాని క్యాన్సర్ గెడ్డ అనేది రోజు రోజు పెరుగుతుందండి. నో డౌట్. హుహు. సంవత్సరాలు పడి అలాగే ఉండదు సైజు. సో, ఏ గెడ్డ గాని సైజు పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. అది ఫస్ట్ ఇండికేషన్. సో, ఓకే. అది నెలలో పెద్దదవ్వచ్చు. కొంతమంది సంవత్సరంలో కూడా స్లోగా పెరగొచ్చు. కొన్ని పుండుల్లాగా ఏర్పడొచ్చు చర్మం పైన. చీము, రక్తం ఏమన్నా రావచ్చు చర్మం పెయిన్ ఎట్లా నుంచి. వస్తదంటారా? పెయిన్ ఉండొచ్చు. ఓకే. ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్‌లో ఎక్కువ పెయిన్ ఉండదండి. చాలా మందికి ఆ అపోహ ఉంటది. నొప్పి లేదు కదా! అది రొమ్ము క్యాన్సర్ అవ్వకపోవచ్చు కదా! అని హ్మ్. అనుకుంటాం. అది రివర్స్ రొమ్ము క్యాన్సర్‌లో. గడ్డ గట్టిగా ఉంటుంది.
మనకి ఒక బిల్లలాగా గట్టిగా తగులుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు కూడా. నొప్పి ఉండదు. మళ్ళీ రొమ్ములో నుంచి ఏమన్నా పాలు ఈ రక్తం రావడం గానీ, చీము రావడం గానీ ఉండదు ఎక్కువ. ఎక్కువ ఇన్ఫెక్షన్‌లో అలాంటి వాటిల్లోనే ఇలాగా జరుగుతుంటది. ఓకే. రొమ్ము క్యాన్సర్‌లో ఎస్పెషల్లీ ఒక బిల్లలాగా తగిలి ఇంకేమీ లక్షణాలు లేవంటే మాత్రం వెంటనే సంప్రదించాలి. అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారంటే నొప్పి ఉంటది, ఆ! రక్తం ఏమైనా వస్తదేమో అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. క్యాన్సర్ అంటే అలాగుండాలి గదా! జస్ట్ ఏదో కణం వచ్చింది కదా! ఏదో కంతి వచ్చింది కదా! అని చెప్పి వదిలేయకూడదు. బ్రెస్ట్‌లో ఉన్న రొమ్ము క్యాన్సర్ స్పెసిఫికల్లీ అలాగనే ఉంటాయి. కొంతమందికి చంకల్లో బిల్లలా తగులుతది. కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు. హ్మ్. రొమ్ములో నుంచి క్యాన్సర్ గడ్డ చంకలోకి గాని వెళ్ళిందంటే అది స్టేజ్ 3 అయిపోతుంది. హుహు. అలాగని అబ్నార్మల్‌గానే ఎక్కడైనా బిల్లల్లా తగిలితే మెడకి, చంకల్లో, గజ్జల్లో ఇంకెక్కడన్నా వాపులు గాని అనిపిస్తే మాత్రం అది క్యాన్సర్‌కి సంబంధించింది వాపు కాదు అని నిర్ధారణ చేసుకోవడానికి వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలండి. డాక్టర్ పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసి, తగు టెస్టులు చేసి, అవసరమైతే బయాప్సీ చేసి, దాన్ని క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్నంత వరకు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. హ్మ్. సో, బయాప్సీ ఈస్ ద బెస్ట్ ఆ! డయాగ్నోస్టిక్ అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ టు డిటెక్ట్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ అని. హుహు. సో, ఆ బయాప్సీని ఎలా చేయాలనేది వెళ్ళిన డాక్టరు చెప్తారు. సో, ఆ గడ్డని బట్టి అనమాట. సీటీ గైడెడ్ బయాప్సీ చేయాలా? లేకుంటే డైరెక్ట్‌గా బయాప్సీ చేయొచ్చా? వెరీ స్మాల్ ప్రొసీజర్ అండి. చాలామంది బయాప్సీ అంటే ఏదో కోసి ఆపరేషన్ చేస్తారని అనుకోకూడదది. హ్మ్. ఈ రోజులో వచ్చిన టెక్నాలజీలో జస్ట్ మనం ఒక నీడిల్ తీసుకొని అవును. ఆహ్, ఆహ్, నొప్పి లేకుండా స్మాల్ ఇంజెక్షన్ ఇచ్చి నీడిల్ ద్వారానే టెస్టింగ్ పంపించొచ్చు. ఓకే. పేషెంట్ పైన ఇన్సిషన్ అంటే స్కార్ మార్క్ లేకుండా కూడా బయాప్సీ చేయొచ్చు. హుహుహు. అలాగే ఒకవేళ తెలుసుకుంటే బెటర్. బెటర్ అండి.